శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాల గురించి పరిశీలిద్దాం. మరి ప్రస్తుతం కర్కాటక రాశి వారికి రాశి అందే కుజగ్రహం వక్రగమనం పొందడం జరిగింది. అంటే సాధారణంగా ఎవరి జన్మరాశిలోకైనా కుజుడు వచ్చినప్పుడు ఆ జాతకుడు చాలా యాక్టివ్గా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటాడు. అప్పటిదాకా ఒక 40-50 కిలోమీటర్లలో బండి నడిపేవాడు కుజుడు ఎప్పుడైతే వచ్చాడో 120-150 కిలోమీటర్ల దాకా కూడా వెళ్ళిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంటుంది. అటువంటి కుజుడు ప్రస్తుతం వక్రగమనం పొందడం జరిగింది. అంటే మొన్నటిదాకా ఒక 100% ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నటువంటి కుజుడు ఒకేసారి 500% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అంత బలం ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క గ్రహస్థితి ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఈ కరాటీ ఫైటింగు, బాక్సింగు, క్రికెట్ ఆట ఆడేవాళ్ళు వాళ్ళకి ఎలా ఉంటుందంటే విశేషమైనటువంటి స్టామినా కలిగి ప్రత్యర్థిని భయకంపితులను చేసి విజయం పొందే విధంగా ఈ కుజుడు ఈ కర్కాటక రాశి వారికి అటువంటి గొప్ప బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో జాతకుడు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి కానీ లేదంటే ఏదైనా కొన్ని తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించుకునే స్కిల్స్ ఉపయోగించుకొని విజయం సాధించే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి కదా, క్రీడా రంగం లాంటిది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటువంటి వారికి 100% ఈ సమయంలో జాతకుడు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక సాహసమైన వృత్తుల్లో ప్రవేశించే వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి బాగుంటుంది. ఇది ఒక యాంగిల్ అనుకుంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారో వాళ్ళకి అనూహ్యంగా వాళ్ళ సామర్థ్యం పెరిగి కన్నా చాలా ఎక్కువగా తన వ్యాపారాన్ని చేసే విధంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం వెంబటనే అమలు చేయడం అంత విధంగా ఉంటుందన్నమాట. అలాగే మామూలుగా కామన్ పీపుల్కి ఎలా ఉంటుందంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రాశిలో ప్రవేశించడం వల్ల ఎవరి యొక్క సహకారం లేకుండా వ్యక్తిగత సామర్థ్యంతో ఏదైనా ఉద్యోగం సంపాదించే విధంగా ఉంటుంది. ఎక్కువగా ఈ సమయంలో జాతకుడు తిరుగుతూ చేసే ఉద్యోగాలకు ఇష్టపడతాడు తప్ప ఒక చోట స్టేషనరీగా ఉండే ఉద్యోగానికి మాత్రం పెద్దగా ఇష్టపడకపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా తిరుగుతూ చేసే మార్కెటింగ్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఓర్పు సహనంతో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం తన యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే విధంగా ఈ యొక్క గ్రహస్థితి రావడం జరుగుతుంది. బట్ ఏదైనా అటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి అటు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది గొప్ప సమర్థవంతంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఇది ఉపయోగించుకోవడం బట్టి ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మేషరాశి వారు ఇతరుల సలహా మీద అంటే ఈ కర్కాటక రాశి వారు ఎక్కువగా ఇతరుల సలహాల మీద ఆధారపడుతూ ఉంటారు. అటువంటి వారు ఇతరుల సలహాల మీద కాకుండా మీ యొక్క సొంత నిర్ణయంతో ముందుకెళ్తే 100% మీరు చక్కగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. దానికి అదనంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు చాలా సమయస్ఫూర్తిని క్విక్ మెమరీ పవర్ని ఇచ్చే అవకాశం ఉంది. ఏదైనా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఈ బిట్లు పరీక్షలో రాసేవారికి పరీక్షల్లో చిన్న చిన్న క్వశ్చన్లు ఆన్సర్ చేసేవారికి చాలా మంచి జ్ఞాపక శక్తి పెరగడం వల్ల అనుకున్న సాధించే అవకాశం ఉంది. బట్ కానీ ఈ గ్రహస్థితి చాలా వరకు జాతకుడిని ఇరిటేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఓర్పుగా ఉండడం, వెంబటనే ఇరిటేషన్ పొందడం, దేని మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోవడం జరుగుతూ ఉంటుంది. తొందరగా కోపం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఏమాత్రం తొందరపడకుండా ఎదటవాడు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా చాలా ఓర్పుతో సహనంతో వ్యవహరించడం వల్ల విజయావకాశాలు చాలా బాగుంటాయి. దానికి అదనంగా 6వ స్థానంలో రవిగ్రహ సంచారం. ఇది ఫ్రెష్గా మనకి సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. 16వ తారీఖున రవి 6వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమైంది, ఈ రాశి వారు ఎవరైనా చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు దేశ విదేశాల్లో వాళ్ళ యొక్క చదువుతో పాటు పార్ట్ టైం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నవారు కానీ నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ యొక్క రవి 6వ స్థాన స్థితి కంపల్సరిగా ఏదో ఒక ఉపాధి అవకాశం వస్తుంది. లేదంటే ఒక పెద్ద వారి దగ్గర అంటే పెద్ద రాజకీయ నాయకుడి దగ్గర పారిశ్రామికవేత్త దగ్గర ఒక అసిస్టెంట్గాను సబార్డినేట్గాను చిన్న స్థాయి ఉద్యోగాలు రావడానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 6వ స్థానంలో రవి, 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానం, రాశిలో కుజుడు, ఇవన్నీ కూడా మీరు ఏమాత్రం ప్రయత్నం చేసినా
ప్రతి నిరుద్యోగికి ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాతకులు ఏ రాశి వారైనా వారి యొక్క గ్రహస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి, గ్రహాల యొక్క దోషాల నుంచి బయటపడడానికి ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు, ఏదో ఒక పుణ్య రోజులు రావడం జరుగుతూ ఉంటుంది. అవి ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే జాతక దోషాల నుంచి బయటపడమే కాక గ్రహాల యొక్క అనుకూలతకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మార్గశిర మాసం. మనకి ఈ మార్గశిర మాసంలో వైష్ణవ దేవాలయాలు, విష్ణుమూర్తి దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దర్శించడం వల్ల జాతకుడు ఎక్కువ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి ఈ మాసంలో మీరు ఏదైనా ఒక వైష్ణవ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో విధి విధానంగా అర్చన చేయించుకోవడం కానీ, ఎక్కువగా స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలు మాల ఇవ్వడం కానీ, తులసి దళాలతో పూజించడం కానీ చేయడం వల్ల జాతకుడికి అంటే మరి విష్ణు భగవానుడు తలుచుకుంటే అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వగలడు. అలాగే జాతక దోషాలతో సంబంధం లేకుండా ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన అన్నది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కనీసం ఒక గురువారం కానీ, ఒక శనివారం కానీ ఈ విధంగా చేసుకోవడం వల్ల జాతకుడు తన దోషాల నుంచి బయటపడతాడు. అయితే ఈ వారంలో మనకి ఈ 18వ తారీఖున అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకష్టార చతుర్థి రావడం జరుగుతుంది. ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కాబట్టి, అంటే ఏదైనా ఒక దేవుడు కానీ, ఒక దైవం కానీ, ఒక వరం కానీ, ఒక దేవత కానీ, నవగ్రహాలు కానీ జాతకుడికి అనుకూలంగా ఇవ్వాలన్నా, ఒక వరాన్ని ఇవ్వాలన్నా కూడా విఘ్నేశ్వరుడు యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాలి. విఘ్నేశ్వరుడికి అనుమతి లేకుండా ఎవరు ఏ దేవత కూడా జాతకుడిని అనుగ్రహించలేదు. అలాగే జాతకుడు కూడా ఫలితాన్ని పొందలేకపోతుంటాడు. అందుకని భగవంతుడు ఇచ్చినవి మనకు పొందాలంటే కంపల్సరీగా విఘ్నేశ్వర ఆరాధన తప్పనిసరి. మరి ఈ నెలలో వస్తున్నటువంటి సంకష్టాల చతుర్థి రోజు మరి విధి విధానంగా వినాయకుడిని గరికతో అర్చించడం కానీ, ఉండ్రాలతో హోమం చేయడం కానీ, అంటే సాధారణంగా ఉదయం పూట చాలా దేవాలయాల్లో హోమం చేస్తూ ఉంటారు. ఈవినింగ్ మరి సాయంకాలంలో అభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకం చూడటం వల్ల కూడా దోష పరిహారం అవుతుంది. కాబట్టి చేయలేని వారు అభిషేకాన్ని వీక్షించడం, అది కుదరని వారు ఇంట్లో గణపతి ఫోటో ముందు గరికతో కనీసం అష్టోత్తరంతో పూజ చేసుకున్న శీఘ్రంగా చిన్నగా పూజ చేసిన కేవలం సంకల్పం మాత్రాన అనుగ్రహించే దేవత